నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పనులు చేయలేకపోతే వెళ్ళండి డైనమిక్ అధికారులను తెచ్చుకుంటాం మున్సిపల్ చైర్పర్సన్ నంద్యాల శ్రీకృష్ణ దేవాలయం 27వ తేదీ 2వ వార్షికోత్సవం స్వామివారికి అభిషేకాలు పూజలు కరపత్రాలు విడుదల కమిటీ సభ్యులు వెల్లడి నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడిన ఆలయం స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడిన ఆలయం స్వామివారికి ప్రత్యేక పూజలు కౌన్సిల్లో అధికారుల తీరుపై కౌన్సిలర్ల మండిపాటు మున్సిపల్ ఇంజనీర్ క్షమాపణలు చెప్పాలని కౌన్సిలర్లు పట్టు సభ నుండి నిష్క్రమించిన మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్ అవుగులో ఏషియన్ పెయింట్ పేరుతో నకిలీ రంగులు అమ్ముతున్న షాపుపై కంపెనీ అధికారులు దాడులు నకిలీ రంగు డబ్బాలు సీజ్ టీడ్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు పంచకపోతే పేద ప్రజలను సమీకరించి ఆక్రమణ చేస్తాం సిపిఎం నేతల హెచ్చరిక బండి ఆత్మకూరులో సుధాకర్ రెడ్డి హత్య కేసులో ముద్దాయిలు అరెస్ట్ ఏఎస్పీ మందా జావలి బండి ఆత్మకూరు సమీపంలో కార్ బైక్ ని వెంకటపతి రాజు అక్కడికక్కడే మృతి కేసు నమోదు చేసిన పోలీసులు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది మున్సిపల్ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు కౌన్సిల్లో లేదని కౌన్సిలర్లకు అధికారులు స్పందించడం లేదని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం చైర్పర్సన్ షేక్ మాబున్ని అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అజెండాలోని 33 అంశాలకు పచ్చజెండా ఊపారు ఏకంగా అన్ని అంశాలను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ప్రధానంగా వేసవి దృష్టిలో ఉంచుకుని నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడళ్లలో గ్రీన్ షాడో నెట్ ఏర్పాటు చేయాలని అందుకు 11.30 లక్షల సాధారణ నిధుల నుండి ఖర్చు చేయాలని తీర్మానం చేశారు అలాగే నంద్యాల పట్టణంలోని నీటి సరఫరా చేయలేని ప్రాంతాలు బొగ్గులైన ఏరియా ఆటోనగర్ ఆర్టీసీ కాలనీ మోడల్ కాలనీ ఎస్ఆర్బీసీ కాలనీ ఇటీవల నంద్యాల పట్టణంలో కలిసిన పంచాయతీలకు డివైడర్ల యందు మొక్కలు పెంచుటకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తర్వాత చేయడానికి సాధారణ నిధుల నుండి ఈ పనులు చేపట్టడానికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ మరో తీర్మానం చేశారు రంజాన్ పండుగ సందర్భంగా నమాజ్ చేయుటకు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి భీమవరం గ్రామం పోవు రహదారిలో ఉన్న ఈద్గాలో ప్రహరీ గోడలకు మైనార్లకు రంగులు ఎండల తీవ్రత దృష్ట్యా సేమియానాలు త్రాగునీటి వస్తీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ శానిటేషన్ పనులు చేయుటకు 6.20 లక్షలు కేటాయించడానికి కౌన్సిల్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే మూల సాగరం గ్రామం సర్వే నెంబర్ 652A/3లో ఎకరం 0.20 సెంట్లు స్థలంను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ కార్యాలయం కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి పరాయకరణ చేయుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది అనంతరం కౌన్సిల్ సభ్యులు వార్డులలోని పలు సమస్యలను లేవనెత్తారు 3 నెలల్లోపు పూర్తి చేస్తామన్న సచివాలయం ఇంతవరకు పూర్తి కాలేదని పనులు జరగడం లేదని అధికారులను అడిగినా స్పందించడం లేదని 31వ వార్డ్ కౌన్సిలర్ అనురాధ సభ దృష్టికి తేగా మున్సిపల్ ఇంజనీర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ కు కౌన్సిలర్ కు మధ్య వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని తెలిపారు సమస్యలు చెప్పడం కాదు పనులు చేయండి అంటూ చైర్మన్ చెప్పగా పదే అదే సమస్యలు ఈ
సభ ముందు ఇంచగా కాంట్రాక్టర్ కు మీరు ఎందుకు భయపడుతున్నారు, పని చేస్తారా లేదా అంటూ ఎంఈని కౌన్సిల్ సభ్యులతో పాటు చైర్మన్ నిలదీశారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి పని చేయలేమంటే చెప్పండి, పని చేయలేకపోతే వెళ్లిపోండి, డైనమిక్ అధికారులను తెచ్చుకుంటామని చైర్మన్ మహబూబున్నిసా పేర్కొన్నారు. అందుకు వెళ్లిపోతానని ఎంఈ బాధ్యత రహితంగా సమాధానం చెప్పడంతో కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ కు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. సమాధానం చెప్పని అధికారులు కౌన్సిల్ సమావేశంలో ఉండొద్దని చైర్మన్ మహబూబున్నిసా అనడంతో మున్సిపల్ ఇంజనీర్ గురప్ప యాదవ్ సమావేశం నుండి నిష్క్రమించారు. సార్ ఎప్పుడు ఆగిపోయింది సార్? వర్క్ ఎప్పుడు ఆగిపోయింది సార్? ఆగిపోయింది జనవరిలో, డిసెంబర్ లో ఎండింగ్ లో నేను మీకు కంప్లైంట్ చేశాను. మీరు 3 months లో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మార్చ్ స్టార్టింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసినారు వర్క్. లోకల్ టీడీపీ లీడర్ దీపక్ రెడ్డి, కౌకుట్ల దీపక్ రెడ్డి బెదిరిస్తే మున్సిపల్ సిబ్బంది అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన కర్రలు కడితే కర్రలు ఇప్పుకొని వచ్చినారు. దీని గురించి మీరేం వివరిస్తారు సార్? ఆల్రెడీ వాళ్ళు చేయడానికి రెడీగా వస్తే కాంట్రాక్టర్ రాకుంటే మీరు ఓకే పర్సనల్ ఏముంటుంది కాంట్రాక్టర్ వస్తున్నారా లేదా, కాంట్రాక్టర్ వర్క్ చేస్తానన్నప్పుడు లేదండి. కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారు కౌన్సిలర్ గారు, ఫండ్స్ నాకు లేదు, నేను రెడీగా ఉన్నాను, కానీ నాకు అధికారులు ఎలాంటిది స్పష్టత ఇవ్వట్లేదు వేసుకోమని చెప్పి క్లియర్ గా కాంట్రాక్టర్ గారు చెప్తున్నారంట. ఇప్పుడు చెప్తున్నారు జరిగింది అదే సార్. సార్ 20 days అయింది సార్ ఇది జరిగి, ఇప్పుడు జరగలేదు. ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పు అవుతుంది, కానీ 20 days అవుతుంది సార్ ఇది జరిగి. అదే మాకు ప్రతిసారి కౌన్సిల్ ఇష్యూ కౌన్సిల్ లో మీరు రైజ్ చేస్తారు, మధ్యలో జరిగిన విషయం మాకు ఒకసారి చెప్పింటే బాగుంటది కదా. సార్ ఇప్పుడు ఏఈ డిఈ ఎంఈ గారే తీసుకొచ్చినప్పుడు నేను కమిషనర్ గారు కరెక్ట్ రెస్పాన్స్ రాకుంటే అది కరెక్ట్ కాదండి. కౌన్సిల్ లో చెప్తేనే దిక్కు లేదు, మధ్యలో వచ్చి చెప్తే మీకు దిక్కుంటున్నారు. ఏమాట్లాడుతున్నారండి అది విషయం ఏంటంటే మేడం, అది వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పర్సనల్ ఇష్యూస్ మేడం. పర్సనల్ ఇష్యూస్ అవసరమే లేదండి. కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారా అలా మీరు పర్సనల్ ఎందుకు వెళ్తున్నారు? మీరు వైసీపీ లేదంటే టీడీపీ రాదు, మీరు అధికారుల పని అధికారులు చెయ్యండి. ఏ ఒక్క ఇక్కడ వైసీపీ అవసరం లేదు, టీడీపీ అవసరం లేదు, అధికారుల పనులు చెయ్యండి. వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి దానికి ఏమంటారు సార్ అవన్నీ కట్టి మేము వర్క్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు మన ఎంప్లాయీస్ వెళ్ళి తీసేస్తున్నారని గౌరవ కౌన్సిలర్ గారు చెప్తున్నారు. ఎంప్లాయీస్ ఎట్లా వెళ్ళి తీసేస్తారండి? సరే వాళ్ళు వేస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడగరా? మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళని చెప్పడం అనేది కరెక్ట్ వాస్తవం ఏంటి? పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి, ఏమి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. నేను ఖచ్చితంగా చేయాలనే చెప్తున్నాను కదండి. వాళ్ళు వస్తున్నారు కాంట్రాక్టర్ రాని చోట్ల ఎట్లా చేయించలేకపోతున్నారు? కాంట్రాక్ట్ ఉన్నప్పుడు మీరు మనం చేయించడం అనేది చేయించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. మన మున్సిపాలిటీ కాంట్రాక్టర్ రావడం లేదు, వచ్చిన కాంట్రాక్ట్ కూడా ఈజీగా తీసుకుతెట్టారు సార్. మీరు సపరాలు అంత గిరాయిచ్చి చెప్తే మీరు ఈజీగా తీసుకుంటారు ఏంటి? మధ్యలో తీసుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, పోలీస్ ప్రొటెక్షన్ అయినా తీసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయడానికి ఎవరో చెప్పాల్సిన అవసరం ఏముందండి? మీరు ఈజీగా తీసుకుంటున్నారు, అది రిజాల్వ్ చేస్తాం. అది ఇది పెద్ద ఇష్యూ కదండి. మనం ఒకరిని ఎవరినో భయపడి మీరు పని చేయట్లేదు అని చెప్పడం అనేది మీకే మంచిది. అవును, మీరు కమిషన్ ఇంకా నెలకు ఒకసారి మాట్లాడి నువ్వు వస్తే మాట్లాడిస్తారా ఇల్లు? ఆయన ఈ రోజు అన్ని తీసుకొచ్చా రెస్పెక్టబుల్ గా మరి రెస్పాన్స్ చేయాలా సార్? మీరు ఈ రోజు మాట్లాడతారు, రేపు మాట్లాడారు, మధ్యలో మాట్లాడండి. ఏంటి అధ్యక్ష? 10 రోజులకోసారి మీటింగ్ పెట్టి సరిపోద్ది, నెలకోసారి పలకడం లేదు, 10 రోజులకోసారి పెట్టి సరిపోతుంది. పెట్టి సరిపోతుంది. ఇంకా 10 రోజులకైనా పలకడం లేదు, నెలకైనా పలకడం లేదు. 10 రోజులకోసారి మీటింగ్ పెట్టమ్మా, అప్పుడు అడిగినప్పుడు సమస్య తీరిపోతుంది. వర్క్ స్టార్ట్ అయినా ఎట్లా చెప్తారు అధ్యక్ష? సమాధానం అనేది కరెక్ట్ గా రావాలండి. ఇక్కడ వచ్చేది ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడి వచ్చింటారు. మీరు కరెక్ట్ సమాధానం మధ్యలో చెప్పకూడదు. అమ్మా ఇప్పుడు నా చెప్పేది కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే ఎప్పుడు, అదేంటండి అసలు అర్థం కావట్లేదు.
అది కాదమ్మా, మీటింగ్ వచ్చినప్పుడంతా ఆమె తోటి సభ్యులు అడుగుతూనే ఉంది కదా, రెస్పాన్సిబుల్ లేకుండా ఎవరో పర్సనల్ ఇష్యూ సంబంధం ఏముంది ఇది? కమిషనర్ గారు దీనికి ఏం రెస్పాండ్ ఇస్తారో చెప్పమనండి మేడం మీరు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయ 2వ వార్షికోత్సవం 27వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవాలయం 2వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించడం జరిగిందని, అదేవిధంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ప్రవచనాలు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. శ్రీకృష్ణం వందే జగద్గురు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవం 2వ వార్షికోత్సవం అందరూ ఆహ్వానమే. స్మార్ట్ పండిత్ స్వర్ణ కంకణ గ్రహీత యాదవల్లి కార్తికేయ స్వామి శర్మ వారి ఆధ్వర్యంలో, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో 27/3/2025 తేదీన 2వ వార్షికోత్సవం ప్రారంభమవుతుంది. 5 గంటల నుండి 7 గంటల వరకు దేవాలయం సంప్రోత్సవం జరుగుతుంది. 7 గంటల నుండి శ్రీకృష్ణ భగవాన్ ఇతర దేవతలకు పంచామృత అభిషేకం జరుగును. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అన్ని రకాల పళ్ళ రసాలతోనూ పండ్లతోనూ అభిషేకం జరుగును. 7 గంటల నుండి 10 గంటల వరకు విశిష్ట హోమము జరుగును. నంద్యాల పరిసర ప్రాంతం భక్తులు అందరూ ఈ అభిషేకము తిలకించి తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 6 గంటల నుండి 8 గంటల వరకు కళ్యాణోత్సవం జరుగును. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. అదేవిధంగా 8 నుండి 8:30 వరకు దేవాలయం చుట్టూ పల్లకి సేవ జరుగును. నంద్యాల పరిసర ప్రాంతం భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించి అంగరంగ వైభవంగా జరగాలని అందరికీ ఆహ్వానమే. దేవాలయం సహాయం చేసిన దాతలకు, సోదరి మనులకు, యాదవ సోదరి మనులకు, హిందూ బంధుమిత్రులకు, శ్రీకృష్ణ భగవాన్ భక్తులకు అందరికీ ఆహ్వానమే. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసింది కోరుచున్నాం. శ్రీకృష్ణ పరబ్రహ్మ నిర్వహణ. కృష్ణం వందే జగద్గురు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, పద్మావతి ప్రజలకు, పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం నందు 2వ వార్షికోత్సవం జరుపుకొనుచున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, 2023లో మనం విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 2024 10వ వార్షికోత్సవం చేసుకున్నాము. 2025లో 2వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. మీ అందరి సహకారం వల్లనే ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అది మీకు నాకు తెలిసిన విషయమే. కాబట్టి రేపు 2వ వార్షికోత్సవానికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకంతా సంరక్షణ ఉంటుంది. తదుపరి 8 గంటల నుంచి మన దేవాలయకు న్యాయ నిర్ణేత అయినటువంటి యాదవల్లి కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం చేయబడుతుంది, మహాయజ్ఞము. కాబట్టి అటు పిమ్మట ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మునికి కళ్యాణం ఉంటుంది. అలాగే 8:30కు దేవాలయం చుట్టూ పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల ఒకరోజు ప్రోగ్రాం కాబట్టి భక్తులు ఒకరోజు ప్రోగ్రాంలో అందరూ పాలు పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. యజ్ఞంలో విగ్రహదాతలు కూర్చుంటారు. ఇంకోటి, ఎవరైనా మీరు కూర్చుండే వాళ్ళు ఉంటే కూడా మాకు పేరు ఇస్తే మీకు ఏర్పాటు చేస్తాము. విగ్రహదాతలకు ఫస్ట్ అవకాశం ఇచ్చాము, ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే మాకు విగ్రహాలు ఇచ్చి ఈ దేవాలయానికి దశ నిర్దేశం తెలిసినారు. అలాగే పోలీసు వారికి సహకారం కూడా మాకు అవసరము, మున్సిపాలిటీ వారి సహకారం కూడా అవసరం. కాబట్టి ముఖ్యంగా సేవకులు, ఈ దేవాలయం కార్యక్రమం జరగాలంటే ఏదైనా సేవకులతో
ముడిపడిన విషయం కాబట్టి సేవకులు కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, మాకు గత 6 సంవత్సరాల నుంచి దేవాలయ నిర్మాణానికి సహకరించిన ధూపదీప నైవేద్యకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మా ప్రత్యేక ఆహ్వానంగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురు. నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వద్ద ధర్నా నిర్వహించారు. కమిషనర్ రావడంతో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ వారి వద్దకు వెళ్లి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నంద్యాల పట్టణంలో గత 3 సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ అధికారులకు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని, నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, లేని పక్షాన అంబేద్కర్ జయంతి రోజు మేమే స్వయంగా విగ్రహం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటు చేయాలని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. కమిషనర్ స్పందిస్తూ మీరిచ్చిన వినతిని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడింది. ఆలయ ప్రాంగణంలోని కృష్ణానది బురదను ముచ్చుమర్రి గ్రామానికి చెందిన భక్తులు తొలగించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న బురదను తొలగించిన శుభ్రం చేసిన తర్వాత భీముడు ప్రతిష్ఠించిన వేపదారు శివలింగానికి ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తొలి పూజలు చేశారు. గత ఏడాది జూలై 17వ తేదీన కృష్ణా జలాల్లో సప్త నదుల సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయింది. మళ్లీ 8 నెలల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది. సోమవారం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ అన్నారు. నేటి 4 నెలల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సంగమేశ్వరుడు ఈ ఆలయం ప్రతి సంవత్సరం 8 నెలలు కృష్ణా జలాలలో పూర్తిగా మునిగిపోయి 4 నెలలు మాత్రం బయటపడి భక్తులకు దర్శనమిస్తుంది. 8 నెలల పాటు పూర్తిగా నీటిలో మునిగి ఉన్న వేపదారు శివలింగం ఎటువంటి చెక్కు చెదరకపోవటం స్వామివారి మహిమగా భక్తులు చెబుతుంటారు. ఇదే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 7 నదులు ఒకే ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సప్త నదుల సంగమేశ్వరం అని అంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సమీపంలోని కృష్ణానది తీరాన ఉన్న ఈ ప్రాంతంలో కృష్ణా, వేణి, తుంగ, భద్ర, భీమా, మలాపహరిణి, భవనాసి ఇలా 7 నదులు కలిసే అద్భుతమైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ ఆలయం 8 నెలలు పూర్తిగా కృష్ణ నదిలో మునిగిపోయి 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. జకాత్ పేదల హక్కు. ప్రతి ధనవంతులు తమ సంపాదనల నుండి ఈ రంజాన్ మాసంలో తప్పనిసరిగా జకాత్ ను పేదలకు పంచాలని ఆలగడ్డ ప్రభుత్వ కాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ పేర్కొన్నారు. మనం సంపాదనల నుండి 100కు ₹2.50 జకాతును తీసి పేదలకు పంచాలని, అది పేదల హక్కు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు జకాతు చెల్లించాలని సూచించారు. ప్రతి విశ్వాసి అల్లాహ్ ఆజ్ఞను తప్పనిసరిగా పాటించాలని, జకాత్ ఇవ్వటం వల్ల మన ధనం పెరుగుతుందే కానీ తరగదని అన్నారు. సోదరులారా, ఇస్లాం నందు మూల స్తంభాలు 5 ఉన్నాయి. వాటిలో 4 కలిమా, నమాజ్, రోజా, హజ్. 5వది 1 జకాత్. చెప్పడానికి జకాత్ 4వ నెంబర్, కానీ ప్రస్తుతం జకాత్ యొక్క ప్రస్తావన. జకాత్ అల్లాహ్ విధించిన ఒక విధి. పక్కాగా ప్రతి ముసల్మాన్ జకాత్ అదా చేయవలసింది. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో 4 అల్లాహకు మరియు భక్తునికి ఇవి చెందినటివి. కానీ జకాత్ అల్లాహ్ మరియు భక్తునితో పాటు ప్రజలతో సంబంధం కలిగినది. అంటే ధనము కలిగినటువంటి ప్రతి ధనవంతుడు తన ధనంలో ప్రజల హక్కు ఉంటుంది. పేదల హక్కును ఉల్లంఘించకుండా జకాత్ ద్వారా పేదల హక్కును చెల్లించడం. అంటే మనకు 2.5%, 100కి ₹2.50. ఇలా లక్షకు 25,000 మనం జనాలకు అంటే పేదలకు చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ నమాజ్, రోజా వీటిలో భక్తుడు బలహీనంగా ఉన్నా అది అల్లాహ్ తన ఇష్టం, ఆయన మాఫీ చేయొచ్చు. కానీ జకాత్ ఇది పేదల హక్కు. ఇది ఎవడే కానీ హక్కు ఉల్లంఘించకూడదు. ఉదాహరణకు హక్కు అంటే ఒక విషయం చెప్తున్నాను. తండ్రి సంపాదించిన ఆస్తిలో వారసులకు హక్కు ఉంటుంది.
కానీ తను సంపాదించిన వాటిలో ఎవళ్ళకు హక్కు లేదంట. అన్నదమ్ములకు కానీ ఎవళ్ళకు కానీ హక్కు లేదండి, ఇది నాది అంట. కానీ ప్రతి ముస్లిం విశ్వసించేది ఏంటంటే నా సంపాదన నేను సంపాదించింది కాదు, అల్లా నాకు ప్రసాదించాడని విశ్వసిస్తాడు. కాబట్టి ఇది అల్లా ఇచ్చిన సొమ్ము, అల్లా ఇచ్చిన ధనం, అల్లా విధించాడు, వీటిలో పేదల హక్కు ఉందని. కాబట్టి సోదరులారా, జకాత్ అదా చేయకపోతేమా ప్రజల పేదల హక్కు ఉల్లంఘించే వాళ్ళం అవుతాం. కాబట్టి జకాత్ పక్కాగా పేదల హక్కు అదా చేయవలసినది. మరో విషయం, మన ఆలోచనలకు అల్లా చెప్పిన విధులకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మన ఆలోచన ఏంటి? వడ్డీ వల్ల ధనం పెరుగుతుంది, జకాత్ వల్ల ధనం తరుగుతుంది. కానీ ఖురాన్ గ్రంథనందు అల్లా తెలిపారు, వడ్డీ వల్ల ధనంలో తరుగుతుంది ధనం, జకాత్ వల్ల ధనం పెరుగుతుంది. లెక్కాచారం, ఒక వ్యక్తి 100కు 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ ఇచ్చాడు అంటే వాడికి నెలసరి సంవత్సరాలు డబ్బు పెరుగుతుంది. జకాత్ అంటే ఉన్న వాటిలో తీయటం, మైనస్ చేయటం లేదా ప్లస్ చేయటం. మనం అనుకుంటాం వడ్డీ వల్ల ప్లస్ అవుతుంది, జకాత్ వల్ల మైనస్ అవుతుంది. అల్లా అంటారు కాదు, జకాత్ వల్ల నీ ధనం పెరుగుతుంది, వడ్డీ వల్ల తరుగుతుంది. విశ్వాసి తన ఆలోచనను కాదు, అల్లా యొక్క ఆజ్ఞను విశ్వసించాలి. కాబట్టి ప్రతి ముస్లిం విధిగా జకాత్ అదా చేయవలసినది. జకాత్ యొక్క ఉదాహరణ, మన శరీరంలో గాయమైనది, గాయంలో రక్తం, చెడు రక్తం ఉంది. చెడు రక్తాన్ని తీసేశామంటే మొత్తం శరీరం సేఫ్టీ. అలా కాకుండా ఆ రక్తాన్ని తీయకపోతేమా మొత్తం శరీరం కుళ్ళిపోతుంది. ఇలాగే మన ధనంలో జకాత్ తీసామంటే ధనం సేఫ్టీ పక్కాగా. ఆ ధనం నుండి జకాత్ తీయకపోతేమా ఈ ధనం మనకు లాభం చేకూరదు. అస్సలాము అలైకుం. కౌన్సిల్ మీట్ లో చైర్పర్సన్ మహబూనిసా ఎంఈ గుర్రప్ప యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. తన వార్డులో సచివాలయం నిర్మాణం సరిగా జరగడం లేదని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ పనులను నిర్లక్ష్యం చేస్తే డేరింగ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటామన్నారు చైర్పర్సన్ మహబూనిసా. తెచ్చుకోమని నిర్లక్ష్యంగా ఎంఈ గుర్రప్ప యాదవ్ సమాధానమిచ్చారు. వెంటనే చైర్పర్సన్ మహబూనిసాకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఎంఈ గుర్రప్ప యాదవ్ పై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదన్నారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి క్షమాపణలు చెప్పడానికి ఎంఈ గుర్రప్ప యాదవ్ నిరాకరించడంతో ఆగ్రహం చెంది కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు చైర్పర్సన్ మహబూనిసా. దీంతో ఆయన వెళ్లిపోయారు. మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల సంతాపం ప్రకటించి 2 నిమిషాలు మౌనం పాటించారు కౌన్సిల్ సభ్యులు. డిసెంబర్ లో ఎండింగ్ లో నేను మీకు కంప్లైంట్ చేశాను, మీరు 3 months లో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మార్చ్ స్టార్టింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసినారు వర్క్. లోకల్ టీడీపీ లీడర్ దీపక్ రెడ్డి, కౌగుట్ల దీపక్ రెడ్డి బెదిరిస్తే మున్సిపల్ సిబ్బంది అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన కర్రలు కడితే కర్రలు ఇప్పుకొని వచ్చినారు. దీని గురించి మీరేం వివరిస్తారు సార్? ఆల్రెడీ వాళ్ళు చేయడానికి రెడీగా వస్తే కాంట్రాక్టర్ రాకుంటే మీరు ఓకే, పర్సనల్ ఏముంటుంది కరెక్ట్ కాదండి. మీరు కూడా కొద్ది రోజులు పనిచేశారు అనుకుంటా. మరి ఎప్పుడైనా మేము కౌన్సిల్లో మా గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. యాజ్ ఏ కమిషనర్గా మీరేం యాక్షన్ తీసుకుంటారు? ఎంఈ గారు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి ఆఫీసర్స్ నిజంగా ఎంత ఒబీడియంట్ గా పనిచేస్తారు. ఒకవేళ టైం స్లిప్ అయి మాట్లాడిండొచ్చు. ఇలాంటి ఒబీడియంట్ ఆఫీసర్స్ రావడము నిజంగా హర్షించదగ్గ విషయము. మరి వాళ్ళను వెనక్కి తీసుకురావాలి, మీరు వినాలి, ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. మీరు గౌరవ సభ్యులు అడిగిన దానికి మీ నుండి ఏం క్లారిటీ ఇస్తారు యాజ్ ఏ కమిషనర్గా? మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించి ఓకే, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఒక హెడ్గా డిపార్ట్మెంట్ని మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? అక్కడ వైఎస్ఆర్ని టీడీపీ అని గతంలో కూడా నా వాటికి సంబంధించి కూడా నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్లని అదే మీద అక్కడ ఒక వర్క్ కు సంబంధించి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కాంట్రాక్టర్ మారుస్తారా? నంద్యాల జిల్లా అవుకులోని శ్రీరామకృష్ణ ఏజెన్సీలో
పెయింట్ షాపుపై ఏషియన్ పెయింట్స్ కంపెనీ అధికారులు దాడులు చేశారు. రంగుల వ్యాపారంలో పేరు మోసిన ఏషియన్ కంపెనీ రంగులు నకిలీవి విక్రయిస్తున్నారన్న సమాచారం. సదరు ఏజెన్సీపై అనుమానం రావడంతో ఏషియన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు అవుకు ఎస్ఐ రాజారెడ్డితో కలిసి సోదాలు నిర్వహించారు. దాదాపు 1.5 లక్షల విలువ చేసే 20 లీటర్లు 10 లీటర్లు గల నాణ్యత లేని రంగులను ప్రముఖ కంపెనీకి చెందిన ఏషియన్ పెయింట్స్ బకెట్లను ఢిల్లీ నుండి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో ఎస్ఐ రాజారెడ్డి రెవెన్యూ అధికారులు 57 డబ్బాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాటి విలువ 1.50 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఏషియన్ పెయింట్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సిఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. దీంతో డీలర్ కు నకిలీ రంగులు ఎక్కడి నుండి సేల్స్ అయినవి దర్యాప్తు చేసి వెల్లడిస్తామని సిఐ తెలిపారు. అమ్మవారిశాల వీధిలో రామకృష్ణ ఏజెన్సీస్ అనే షాప్లో నకిలీ పెయింట్స్ ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అక్కడ పోయి చెక్ చేయగా వాళ్ళ యొక్క గోడౌన్లో సుమారు అంటే 57 పెయింట్ అంటే 20 లీటర్లు 10 లీటర్లవి డబ్బాలు నకిలీవని గుర్తించడం జరిగింది. దాని మీదట ఒక కేసు రిజిస్టర్ జరిగింది పోలీస్ స్టేషన్లో. వీళ్ళు అదే ఈ ఏషియన్ పెయింట్స్ సంబంధించిన వాళ్ళవి వాళ్ళ సంబంధం లేకుండా వాటిని వీళ్ళు వాళ్ళ పెయింట్స్గా ఏషియన్ పెయింట్స్గా చెప్పుకుంటూ వాటిని పబ్లిక్ అమ్ముతున్నారని, అదేవిధంగా ఇవి లో క్వాలిటీతో ఉంటాయని ఏషియన్ పెయింట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు అవి సీజ్ చేయడం జరిగింది. వాటిని తర్వాత టెస్టింగ్కి పంపిస్తాం. తెలిసిన తర్వాత ఆ పిమ్మట దానిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అవి విచారణ ఉంది. విచారణ భాగంగా అవి ఎలా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8 నుంచి 17 వరకు ప్రజా సమస్యలను సభ సుఖమునందుకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో 13 నుండి 18వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నిసాకి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి సమస్యలను వివరించి ఈ రోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై చర్చించి చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ హాజరవ్వగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ రత్నం, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు, ప్రజలు, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, బయటిపేట ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ టిడ్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక వస్తువులైన త్రాగునీరు, డ్రైనేజీ కాలువలు, చెత్త తొలగింపు, పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ఎంపీపీ స్కూల్ వీధి లైట్లను, రేషన్ సరుకుల పంపిణీ వాహనాన్ని, అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఆశా వర్కర్ను నియమించాలని, అదేవిధంగా రాత్రిపూట దొంగలు తాకిడి ఎక్కువైందని వాటికి అడ్డుకట్ట వేసేందుకు గేటు ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డును నియమించాలని, అదేవిధంగా పట్టణంలోని బయటిపేట ప్రాంతంలో నిలిచిపోయిన వరద రక్షణ గోడ పనులను పూర్తి చేయాలని, అక్కడ నెలకొల్పుతున్న డంప్ యార్డ్ దుర్గంధం వలన ప్రజలు బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు. కావున అక్కడ డంప్ యార్డును ఎత్తివేయాలని, అదేవిధంగా వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్లో కాలువలు, రోడ్లు వేయకపోవడం వలన ఇళ్లలో నుండి వచ్చే మురికి నీరు రోడ్లపై ఉండడంతో రోడ్డు పైన వెళ్లే ప్రజలు ముక్కున వేలేసుకుని పోతున్నారు. కాలువలు వేసి ప్రజలను ఇబ్బందుల నుండి కాపాడాలని, పట్టణంలోని ప్రధాన సెంటర్లలో వేసవి తాపం నుండి ప్రజలను కాపాడేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వరకు ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో 4 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజా చైతన్య యాత్రలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రజలు విన్నవించుకున్నారు. ముఖ్యంగా టిడ్కో గృహాల్లో నివసిస్తున్నటువంటి వారికి కనీసమైనటువంటి మౌలిక వసతులు లేకపోవడము, అక్కడ మనుషులు తక్కువ ఉన్నారు, పాములు ఎక్కువ ఉన్నాయనే రీతిలో కూడా ప్రజలు వాపోతున్నారు. ప్రజలు ఈ విధంగా చెత్త పెరుగుపోవడం వలన, చెత్త పెరగడం వలన పాములు ఉన్నాయి, వాటిని వెంటనే ఏదో ఒక చెత్తను తొలగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి, అదేవిధంగా బయటిపేటలో వరద రక్షణ గోడను అసంపూర్తిగా నిలిపివేయడం ద్వారా
మళ్ళీ వరద వస్తే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అని వరద శాఖ కూడా పనులను పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారు. డంప్ యార్డు నిర్మాణము చేపట్టక ముందే అక్కడ దుర్గంధము వెదజల్లుతుంది. అక్కడికి ప్రజలు వెళ్ళాలంటే ముక్కున వేలేసుకుని వెళ్తున్నారు. ఎక్కడ ఏ రోగం వస్తుందని చెప్పేసి భయభ్రాంతులకు గురై అక్కడికి వెళ్ళడమే మానేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలను అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవడం కోసము మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ ను ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా వైఎస్ఆర్ నగర్, నందమూరి నగరు ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకొని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మాటలకు మాత్రమే పరిమితమైనవి. రోడ్లు లేవు, కాలువలు లేవు, వీధి లైట్లు కూడా లేవు. అక్కడ కూడా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని అడ్డుకట్ట వేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పార్టీ చేసినటువంటి సమస్యల పైన వెంటనే చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీగా వారం రోజుల పాటు పట్టణంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా పట్టణంలో మురికి కాలువలు పేర్కొని పోతా ఉన్నాయి. ఎక్కడ చెత్త అక్కడ పేర్కొనిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. మరి ముఖ్యంగా 13 గత ప్రభుత్వము 13,000 టిట్కో గృహాలు నిర్మించడం అనేటువంటి జరిగింది. మరి 13,000 టిట్కో గృహాలు ఇంతవరకు ఆ రకంగా లబ్ధిదారులకు కేటాయించే పరిస్థితి అనేటువంటిది లేదు. కేవలం 50 మంది కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఆ 50 మంది కూడా ఈరోజు మరి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రేషన్ బండి రాదు, మంచినీళ్లు రావు, కరెంటు లేదు, చెత్తా చెదరం పేరుకుపోయింది, పాములు తేళ్లు ఇవన్నీ విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. మరి మున్సిపాలిటీ అధికారులకు ఈ విషయం తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి 13,000 టిట్కో గృహాలు ఖాళీ ఉంచే కంటే లబ్ధిదారులకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాలకు ఆ రకంగా లబ్ధిదారులను కేటాయించినారు, వాళ్ళు ఎవరు రావడం లేదు. కాబట్టి పట్టణంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వాళ్ళకిద్దరికి ఆ రకంగా టిట్కో గృహాలు కేటాయించి టిట్కో గృహాల్లో ఆ రకంగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అక్కడ అంగన్వాడీ స్కూల్ పెట్టడం కావచ్చు, వైద్య సౌకర్యం కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రకంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలం వస్తే పెద్ద ఎత్తున నంద్యాల లోతట్టు ప్రాంతం అంతా వరదల్లో మునిగిపోతా ఉంది. మరి వరద రక్షణ గోడ కట్టాలని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి సిపిఐ పార్టీగా పోరాటం చేస్తా ఉన్నాం. ఆ బయటపేటలో చిన్న వరద రక్షణ గోడ కట్టినారు తప్ప ఆ రకంగా ఆ గోడను నిర్మించే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి పట్టణంలో వరద రక్షణ కూడా ఆ రకంగా నిర్మించి ప్రజలకు కల్పించాలని చెప్పేసి మేము ఆ రకంగా కోరుతూ, ఏదేమైనా మున్సిపల్ అధికారులు సమస్యలు పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. టిట్కో గృహాలు మరి అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుంటే మేమే లబ్ధిదారులను సమీకరించుకొని టిట్కో గృహాలను ఆక్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆత్మకూరు మండలం జేసీపాలెం నారాయణపురం గ్రామాల మధ్య బొగ్గుల కాల్వ ఆలుగు వంక వద్ద నంద్యాల సుధాకర్ రెడ్డి హత్య ఘటనలో నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ తెలిపారు. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె నిందితుల వివరాలను వెల్లడించారు. బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుర్రాల రామస్వామి, గుర్రాల శివన్న అలియాన శివ అలియాస యహోశివ, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మణ అలియాస్ లక్ష్మణను బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురం గ్రామ సమీపంలో గల ఏకశిల అభయాంజనేయ స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులంతా తండ్రి కొడుకులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో సిఐ శ్రీనివాసులు రెడ్డి, బండి ఆత్మకూరు ఎస్ఐ జగన్మోహన్, మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి సిబ్బందిని అభినందించి రిపోర్టులను సిఫార్సు చేసినట్లు ఏఎస్పీ మందజావలి ఆల్ఫోన్స్ తెలిపారు. బండి ఆత్మకూరు మండలంలో జీసీపాలెం నుండి నారాయణపురం గ్రామాల మధ్యన బొగ్గు కాలం వద్ద నంద్యాల సుధాకర్ రెడ్డి అనే అతను హత్యకు గురి కాబట్టాడు. ఈ రోజు ఈ కేసులో ఉన్న ముద్దాయిలు 4 ముద్దాయిలను మేము పెద్దదేవలాపురం గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నేరస్తులు 4 పేర్లు గుర్రాల రామస్వామి, గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మణ. వీళ్ళు 4 తండ్రి కొడుకులు. వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడిందంటే 2015వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక 6 సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివాదం అనేది నడుస్తూ ఉంది.
ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టును ఆశ్రయించడమైనది. ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్ట్ అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ 6 సెంట్ల భూమిని కూడా తన పొజిషన్ లోకి తెచ్చుకున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే తర్వాత అధికారులను ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది, భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని ఇతనికి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి. సో ఆ విషయం అయ్యి ఈ 22వ తేదీన వీళ్ళు అతను పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపు కాసి వీళ్ళు ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వితిన్ 48 hours మేము ఈ కేసుని ట్రేస్ చేసాము. ఈ కేసులో సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఎస్ఐ జగన్మోహన్ గారు అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఐటీ కోర్ టీమ్ మెంబర్స్ అలాగే మా కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఛేదించారు. సో ఇందుకు వీళ్ళని అభినందిస్తున్నాను. బండి ఆత్మకూరు సమీపంలో కార్ బైక్ ఢీకొని ప్రకాశం జిల్లా వాసి వెంకటపతిరాజు మార్కాపురంకు చెందిన ఫైనాన్షియర్ గా జీవనం సాగిస్తున్న వెంకటపతిరాజు వ్యాపార పనులపై నంద్యాల వచ్చారు. ఆయన నంద్యాల నుండి సంత జూటూరుకు బైక్ పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తలచింద్రమైంది. అక్కడికక్కడే మృతి చెందారు. కారును వెంటాడి పట్టుకోవడానికి విఫలయత్నం చేశారు బండి ఆత్మకూరు పోలీసులు. కారును గుర్తించడానికి సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాడివేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పనులు చేయలేకపోతే వెళ్ళండి, డైనమిక్ అధికారులను తెచ్చుకుంటాం మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయం 27వ తేదీ 2వ వార్షికోత్సవం. స్వామివారికి అభిషేకాలు, పూజలు, కరపత్రాలు విడుదల. కమిటీ సభ్యులు వెల్లడి. నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు. ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడిన ఆలయం. స్వామివారికి ప్రత్యేక పూజలు. ప్రముఖ శైవ క్షేత్రం సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి పూర్తిగా బయటపడిన ఆలయం. స్వామివారికి ప్రత్యేక పూజలు. కౌన్సిల్లో అధికారుల తీరుపై కౌన్సిలర్ల మండిపాటు. మున్సిపల్ ఇంజనీర్ క్షమాపణలు చెప్పాలని కౌన్సిలర్లు పట్టు. సభ నుండి నిష్క్రమించిన మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్. అవుకులో ఏషియన్ పెయింట్ పేరుతో నకిలీ రంగులు అమ్ముతున్న షాపుపై కంపెనీ అధికారులు దాడులు. నకిలీ రంగు డబ్బాలు సీజ్. టీడ్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు పంచకపోతే పేద ప్రజలను సమీకరించి ఆక్రమణ చేస్తాం. సిపిఎం నేతల హెచ్చరిక. బండి ఆత్మకూరులో సుధాకర్ రెడ్డి హత్య కేసులో ముద్దాయిలు అరెస్ట్. ఏఎస్పీ మందా జావలి. బండి ఆత్మకూరు సమీపంలో కార్ బైక్ ని వెంకటపతి రాజు అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేస్తున్న పోలీసులు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.